గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తోడుగా ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ప్రవాహం దాటికి వరి, మొక్కజొన్న, సోయా వంటి పంటలు నీట మునగడం మరియు ఇసుకలు మేటలు వేయడం జరిగింది. దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ ద్వారా పరిశీలించడం జరిగింది. ఈ రోజు రామేంపేట మండల పరిధి రామేంపేట పట్టణ శివారులో గల వర్షం దాటికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ మాట్లాడుతూ ఏకదాటిగా కురిసిన వర్షాల ప్రభావం వల్ల రామేంపేట మండల వ్యాప్తంగా 1687 ఎకరాల్లో 1002 మంది రైతులకు సంబంధించిన వరి పంట, మొక్కజొన్న, సోయా, కూరగాయలు మునిగిపోవడం, కొన్ని ప్రాంతాల్లో ఇసుక మేటలు వేయడం జరిగిందన్నారు. ఈ దెబ్బతిన్న ప్రాంతాల వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు పరిశీలించి ఉన్నత అధికారులకు నివేదిక పంపడం జరుగుతుందని, ప్రాథమిక అంచనా ప్రకారం రామేంపేట మండల వ్యాప్తంగా 16 గ్రామాల్లో వరి, మొక్కజొన్న, సోయా, కూరగాయలు 1687 ఎకరాల్లో మంది రైతులకు సంబంధించిన పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించడం జరిగిందన్నారు. ఈ వివరాలను జిల్లా ఉన్నత అధికారులకు పంపడం జరుగుతుందన్నారు. రైతులకు ఎవరు అధైర్యపడకూడదని, ఎరువుల వినియోగం, పురుగుల మందుల పిచికారిని కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకోవాలని, పొలంలో నిలిచిన నీటిని బయటకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని, చెరువుల నుంచి నీటి ప్రవాహం ఇంకా ఉన్న నేపథ్యంలో అటువైపుగా రైతులు ఎవరూ వెళ్లకూడదన్నారు. ఈ వర్షాలు ఆగిన తర్వాత 19, 19, 19, 13, 0, 45 వంటి పోషకాలను పైపాటిగా లీటర్ నీటికి 5 నుంచి 10 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారి సందీప్ కాట్రియాల దంతాలపల్లి గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. వ్యవసాయ విస్తరణ అధికారి సాయి కృష్ణ రాయలాపూర్ గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. వ్యవసాయ విస్తరణ అధికారి ప్రవీణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం. రామాయంపేట మండల వ్యాప్తంగా గత 3 రోజులుగా 324 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. అంటే 32.4 సెంటీమీటర్ల వర్షపాతం రిసీవ్ కావడం జరిగింది. ఈ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావం వల్ల వరద నీరు ఈ దిగువ ప్రాంతంలో ఉన్న రామేంపేట మండలంలో గల 16 గ్రామాలకు రావడం జరిగింది. దీని ప్రభావం వల్ల కొంత వరి పంట మునగడం జరిగింది. అదేవిధంగా కొన్ని క్షేత్రాల్లో ఇసుక మేట వేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 1687 ఎకరాల్లో వరి పంట మరియు మొక్కజొన్న, వెజిటేబుల్, సోయాబీన్ నష్టం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఇది సుమారుగా 1000-2000 మంది రైతులకు సంబంధించి వారి యొక్క వివరాలను సేకరించే మొదలుపెట్టడం జరిగింది. ఈ ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. ఈ సమయంలో ఇంకా 1-2 రోజుల వరకు కూడా వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా రైతులు ఎరువులు కానీ, పురుగు మందుల పిచికారీ కానీ వాయిదా వేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఎక్కడైతే నీటి ప్రభావం ఉందో అక్కడ పొలాలకు వెళ్ళే దగ్గర రైతులు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. వాటర్ మొత్తం పోయిన తర్వాత మనకు 319 కానీ లేదంటే 13,045 వంటి పోషకాలను పైపాటుగా అందించినట్టయితే, అంటే పిచికారీ చేసుకున్నట్టయితే వేరు వ్యవస్థ ద్వారా పోషకాలు తీసుకోలేని స్థితిలో ఉంటుంది. కాబట్టి కొంత పంట రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఎవరు కూడా అధైర్యపడొద్దని వ్యవసాయ శాఖ ద్వారా సూచించడం జరుగుతుంది.